వెల్కమ్ టు ఈటీ డిజిటల్ మీడియా గ్రూప్. నేడు నవ్యాంధ్రప్రదేశ్లోని తాడికొండ నియోజకవర్గానికి సంబంధించి అమరావతి రాజధాని నిర్మాణానికి భూములు ఇచ్చిన రైతు తెలుగుదేశం పార్టీ ఆవిర్భావం నుంచి తెలుగుదేశం పార్టీలో పనిచేస్తూ తాడికొండ నియోజకవర్గంలోనే అన్ని విషయాల మీద అవగాహన, సమస్యల మీద పూర్తి స్థాయిలో అవగాహన కలిగినటువంటి వ్యక్తి, తుళ్ళూరు మండల పార్టీ మాజీ అధ్యక్షుడు జొన్నలగడ్డ కిరణ్ గారితో వాళ్ళ ప్రత్యేక ముఖాముఖి. నమస్కారం సార్. నమస్కారం అండి. కిరణ్ కుమార్ గారు ఎలా ఉన్నారు? బాగున్నా అండి. మళ్ళీ ఎన్నికలు వచ్చేసినాయి, ఎట్లా ఉంది? ఎన్నికలకు సంబంధించి అమరావతి రైతులు పడిన కష్టం ఈ ఎన్నికల రూపంలో మరొకసారి మీరు తీర్పు ఇవ్వడానికి అవకాశం ఉంటుంది. గత 4 సంవత్సరాలుగా ఈ రాజధాని ప్రాంతంలో ఉన్న రైతులుగా, రైతు మహిళలు, రైతు కూలీలు అందరం కూడా కలిసికట్టుగా పార్టీలకు అతీతంగా, కులాలు మతాలకు అతీతంగా మేమందరం కూడా ఇక్కడ కలిసి ఈ అమరావతి రాజధాని ఇష్యూ మీదే కాకుండా ఈ అమరావతి రాజధాని నిర్మాణం జరిగితేనే ఈ ఆంధ్రప్రదేశ్ యొక్క అభివృద్ధి సాధ్యమవుతుందని చెప్పి బలంగా మేము నమ్మి అదే విషయాన్ని ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి ప్రజల దృష్టికి, అదేవిధంగా దేశంలో ప్రపంచంలో ఉన్నటువంటి తెలుగువారి అందరి దృష్టికి తీసుకువెళ్ళటంలో మేము సక్సెస్ అయ్యామని చెప్పి మేము భావిస్తూ ఉన్నాం. మొదటిసారిగా మహిళా లోకం, నారీ లోకం ముందుకొచ్చి ఒక సమస్య మీద సుదీర్ఘ కాలం పాటు పయనించే విధంగా అందరం కలిసికట్టుగా ముందుకు రావటం, అదేవిధంగా న్యాయస్థానం టు దేవస్థానం పాదయాత్ర జరిపి రాయలసీమ వరకు కూడా ఈ సమస్యని, ఈ రాజధాని అవసరాన్ని, ఆంధ్రప్రదేశ్ యొక్క భావితరాల భవిష్యత్తుకి ఈ అమరావతి రాజధాని ఎంత అవసరమో అందరి దృష్టికి తీసుకెళ్ళటం జరిగింది. అరసవల్లి పూర్తి చేశారా? అరసవల్లి యాక్చువల్గా మేము పర్మిషన్ తీసుకొని వెళ్తూ ఉంటే మధ్యలో కొంతమంది వైఎస్ఆర్సీపీ దుష్టశక్తులు రాజమండ్రిలో అల్లర్లు సృష్టించటం, అనేక అవాంతరాలు కలిగించటం, అదేవిధంగా రామచంద్రాపురంలో ప్రభుత్వం యొక్క దాష్టికానికి, దౌర్జన్యానికి పోలీసుల యొక్క కొమ్ము కాసి మాకు వ్యతిరేకంగా అనేకమైనటువంటి ఇబ్బందులు సృష్టించి కోర్టు ద్వారానే ఆ రోజు పాదయాత్రని ఆపటం జరిగింది. మరలా ప్రత్యేకమైన పర్మిషన్ తీసుకొని ఆ రథాన్ని కొద్దిమంది రైతులతో అరసవల్లి దాకా తీసుకువెళ్ళటం జరిగింది. డెవలప్మెంట్కి సంబంధించి 500 కోట్లు ఏదో రిలీజ్ చేస్తున్నాం, 1000 కోట్లు రిలీజ్ చేస్తున్నాం గవర్నమెంట్ అన్నప్పుడు రిలీజ్ చేయలేదా? కనీసం రైతులకు రావాల్సినటువంటి కౌళ్ళు కూడా రిలీజ్ చేయలేదు. 2 సంవత్సరాల నుంచి రైతులకు రావాల్సిన కౌలు కూడా ప్రభుత్వం చెల్లించలేదు. అదేవిధంగా అభివృద్ధి కార్యక్రమాలకి అవి రిలీజ్ చేస్తున్నాం, ఇవి రిలీజ్ చేస్తున్నాం అని పేపర్ మీద చూపించటమే తప్పితే ఇక్కడ గ్రౌండ్లో ఎటువంటి అభివృద్ధి కార్యక్రమాలు చేయలేదు. వారు మాత్రం సిఆర్డీ కమిషనర్ గారు ఇక్కడికి వచ్చి జంగిల్ క్లియరెన్స్ అంటే ఈ రోడ్డు వేయటానికి మేము ప్రారంభం చేస్తున్నామని చెప్పి మరి అడవిలాగా పెరిగిపోయినటువంటి చెట్లని ఒక్క పుక్లైనర్తో సుమారుగా ఈ ప్రాంతం రైతులు ఇచ్చిన 33,000 ఎకరాలు కాకుండా ప్రభుత్వం, అదేవిధంగా ఆర్ఎండ్బి చెరువులు ఇవన్నీ కలుపుకుంటే ఇక్కడ సుమారుగా 53,000 ఎకరాల భూమి ప్రభుత్వం ఆధీనంలో ఉంది. రైతులకి ఇవ్వంగా అభివృద్ధి కార్యక్రమాలకు పోగా ఇంకా 10,000 ఎకరాలు ప్రభుత్వం దగ్గర ఉంది. 53,000 ఎకరాలలో 8,000 ఎకరాలు మాత్రమే ఈ ప్రాంత రైతుల చేతుల్లో ఉన్నది. 14 బైఫర్కేషన్ అయిపోయింది, గవర్నమెంట్ వచ్చింది. 14 నుంచి 19 మధ్యలో మీ దగ్గర ప్రభుత్వం భూమి సేకరించింది. అప్పుడు మీరంతా సంతృప్తిగానే ఇచ్చారా? 14 సంవత్సరం లాస్ట్ మంత్లో ఈ నవంబరు డిసెంబర్ కాలంలో దీని మీద నిర్ణయం చేసుకోవటం జరిగింది. ఆ నిర్ణయం చేసుకున్న వెంటనే ప్రభుత్వం యొక్క పిలుపు మేరకు ప్రభుత్వ అధికారులు, ప్రభుత్వ అధినేత కోరిన మేరకు ఈ రాష్ట్రం ఆర్థికంగా వెనకబడి ఉన్నది. ఈ రాష్ట్రంలో ఆర్థిక పరిస్థితి చాలా ఇబ్బందికరంగా ఉన్నది. ఈ రాష్ట్రం హైదరాబాదుకు మించిన రాజధాని నిర్మించాలి అని అంటే రైతులందరూ సహకరిస్తేనే మేము ఈ నిర్మాణం చేయగలుగుతాం. మీ రైతులందరూ కూడా ఆంధ్రప్రదేశ్ యొక్క ప్రజల యొక్క భావితరాల యొక్క భవిష్యత్తుని దృష్టిలో పెట్టుకొని ఈ రాష్ట్రంలో మీరందరూ ముందుకొచ్చి రైతులు భూమి గనక ఇస్తే మేము ఇక్కడ రాజధాని నిర్మాణం చేస్తామని ప్రభుత్వం అడిగిన మీదట మేమందరం కూడా చాలా ఆనందంగా భావితరాల భవిష్యత్తును దృష్టి పెట్టుకొని మేము మా పిల్లల భవిష్యత్తు కూడా ఈ రాజధాని ప్రాంతంలో బాగుంటుంది
అనే ఒక మంచి ఆలోచనతో, ఒక సదుద్దేశంతో, చంద్రబాబు నాయుడు గారి మీద ఉన్నటువంటి నమ్మకంతో రికార్డెడ్గా మేము ఇవ్వటం జరిగింది. అంటే అప్పుడు 19 తర్వాత గవర్నమెంట్ అనుకోకుండా మీరు ఊహించినారా గవర్నమెంట్ మారిద్దని? ఊహించలేదా? మేము ఊహించి కార్యక్రమాలు చేయటం ఎవరం కూడా చేయలేము. మేము ఇదే ప్రభుత్వం కంటిన్యూగా ఉంటుందని ఒక రైతుగా అయితే ఆలోచించలేదు. జగన్మోహన్ రెడ్డి గారు వచ్చినా ఏదైనా రైతులకి న్యాయమే చేస్తారు, లేకపోతే రాజధాని ఇక్కడే నిర్మిస్తారని పూర్తిగా నమ్మారు కదా. అన్ని చోట్ల అన్ని కులాలు మతాలు ఎలా ఉంటాయో అలాగే ఇక్కడ కూడా అన్ని రాజకీయ పార్టీలు ఉన్నాయి. ఇక్కడ అధికారంలోకి చంద్రబాబు గారు రాకముందు జడ్పీటీసీలుగా పోటీ చేశారు, ఎంపీటీసీలుగా పోటీ చేశారు, సర్పంచులుగా పోటీ చేశారు, కొన్ని గ్రామాల్లో గెలిచారు, కొన్ని గ్రామాల్లో ఓడిపోయారు. కానీ మీరు గమనించాల్సిన విషయం ఏంటంటే 100కి 99% పార్టీలకు అతీతంగా అందరూ కూడా భూ సమీకరణకి ముందుకొచ్చి ఆ రోజు సహకరించిన మాట అందరికీ తెలిసిందే. ప్రభుత్వం దగ్గర కులాలతో సహా మతాలతో సహా ఎవరు ఎంత ఇచ్చారు, ఎవరు ఎంత భూమి ఇచ్చారు అని చెప్పి పక్కా రికార్డ్ అంతా కూడా ప్రభుత్వం ఆధీనంలో ఉంది. గత ప్రభుత్వం ఆధీనంలో చాలాసార్లు మరి కమ్మవారికి ఎక్కువ ప్రాధాన్యత ఇచ్చే విధంగా, లేకపోతే అమరావతి రాజధాని ఓన్లీ కమ్మవారి సామాజిక వర్గానికి మాత్రమే ఉపయోగపడిద్దని సాక్షాత్తు సలహాదారులు చాలామంది మాట్లాడారు. ప్రభుత్వంలో ఉన్నటువంటి మంత్రులు కూడా మాట్లాడారు. అంటే ఇవన్నీ మీరే చెప్తున్నారు ప్రభుత్వం దగ్గర అన్ని రికార్డెడ్గా ఉన్నాయి, ఏ కులం వారు ఎంత భూమి ఇచ్చారు ఏంటని. మరి ఈ విషయాలన్నీ చూస్తున్నప్పుడు మీకేమనిపించింది? అప్పుడు ఇవన్నీ వన్ బై వన్ జరుగుతూ ఉన్నాయి కదా మీ పక్కనే. అమరావతి అనే ఒక అభివృద్ధి ఎజెండా ఉన్నటువంటి ఈ రాజధాని విషయాన్ని కూడా పత్తు రాజకీయ వ్యవహారంగా, అదేవిధంగా వ్యక్తిగత కక్షగా, వ్యక్తిగత ద్వేషంగా మార్చుకొని ఈ ప్రాంతాన్ని మీద, ఈ అమరావతి ప్రాజెక్టు మీద అనేకమైనటువంటి నిందలు మోపి ఈ ప్రాజెక్ట్ని సర్వనాశనం చేయాలనేటువంటి వ్యక్తిగత ఎజెండాతో మాత్రమే ప్రభుత్వంలో కానీ, సలహాదారులు కానీ, ప్రభుత్వంలో ఉన్నటువంటి అధినాయకుడు కానీ పనిచేయటం మూలానే మేము కూడా మొదట 6 నెలల పాటు చాలా ఇబ్బందులు పడ్డాం. మాకు అర్థం కాలేదు. కోర్టులోకి వెళ్తేనేమో ఎఫిడవిట్ ఒకలాగా ఉంటుంది, అక్కడ రికార్డెడ్గానేమో ఇంత % రెడ్డీస్ ఉన్నారు, ఇంత % కమ్మాస్ ఉన్నారు, ఇంత % కాపులు ఉన్నారు, ఇంత % ముస్లిమ్స్ ఉన్నారు, ఇంత % ఎస్సీలు ఉన్నారు, ఇంతమంది బీసీలు ఉన్నారు అని చెప్పి రికార్డ్ ఎవిడెన్స్ ఏమో అలా ఇస్తారు. ఓరల్గా మాత్రం మీడియానంతా ముందు పెట్టుకొని అక్కడ మాట్లాడేటప్పుడేమో ఇక్కడంతా ఒకే సామాజిక వర్గం అని చెప్పి ప్రచారం చేస్తూ ఉంటారు. అదేవిధంగా ఇక్కడ మరి గ్రౌండ్ సాయిల్స్ లూజ్గా ఉన్నాయని చెప్పి, మెడ్రాస్ ఐఐటి వాళ్ళు సర్టిఫికేట్ ఇచ్చారని చెప్పి, అట్లాంటివి బోగస్ మాటలన్నీ ఐఐటి మెడ్రాస్ వారే స్వయంగా ప్రకటించారు. మేము ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి ఎటువంటి నిర్మాణాలకి పనికిరావు అని సర్టిఫికెట్ ఇవ్వలేదు. మేము సాయిల్ టెస్టులు చేసింది చంద్రబాబు నాయుడు గారి గవర్నమెంట్లో కేంద్ర ప్రభుత్వం యొక్క సంస్థ. ఈ సాయిల్ టెస్టులు చేసి ఇక్కడ బ్రహ్మాండంగా పనికొస్తాయి. ఫౌండేషన్ ఖర్చు కూడా హైదరాబాదు, బెంగళూరుతో పోల్చుకుంటే ఇక్కడే తక్కువ అని చెప్పి ఆ రోజు సర్టిఫై చేయటం కూడా జరిగింది. కొంతమంది మంత్రులు, ప్రస్తుత మంత్రులు శ్మశానాలతో పోల్చారు. బాధపడ్డారు అప్పుడు? మాకు హక్కు ఉన్నటువంటి మా భూమిలో మరి నిర్మించినటువంటి అసెంబ్లీలో కూర్చొని, నిర్మించినటువంటి సెక్రటరేట్లో కూర్చొని ప్రజల యొక్క డబ్బులతో మీరు సౌకర్యాలు అనుభవిస్తా అదే రాజధాని ఇది శ్మశానం అంటే వాళ్ళ ఇంట్లో కూర్చొని, వాళ్ళ బెడ్రూమ్లో కొనుక్కొని, వాళ్ళ హాల్లో భోంచేస్తా ఇది శ్మశానం అన్నట్లు ఉన్నది. వారు ఎక్కడుండి మాట్లాడుతున్నారు? ఇది వారు మాట్లాడుతుంది ఇక్కడి నుంచే. హైకోర్టు ఎక్కడి నుంచి పనిచేస్తుంది? ఇక్కడి నుంచే పనిచేస్తుంది. సెక్రటరేట్ ఎక్కడి నుంచి పనిచేస్తుంది? సిఎస్ ఎక్కడి నుంచి పనిచేస్తున్నాడు? రాష్ట్రం మొత్తానికి పోలీస్ అధికారి ఎక్కడి నుంచి పనిచేస్తున్నాడు? అన్నీ కూడా అమరావతి ప్రాంతం నుంచే పనిచేస్తూ ఉన్నాయి. అంటే జగన్మోహన్ రెడ్డి గారిని ప్రభుత్వం వచ్చిన తర్వాత మీ రైతులంతా ఎందుకు కలిసే ప్రయత్నం చేయలేదు? జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం వచ్చిన తర్వాత మా యొక్క బాధ్యతగా ముందుగా స్థానిక ఎమ్మెల్యే, స్థానిక ఎంపీ తెలుగుదేశం పార్టీ వారు అవటం వల్ల స్థానిక ఎమ్మెల్యే గారి దగ్గరికి వెళ్ళటం జరిగింది. అదేవిధంగా ఎమ్మెల్యే గారితో మేము సంప్రదించి ఇక్కడ ఉన్నటువంటి సమస్యలను వివరించి శ్రీదేవి గారి దగ్గర ఆఫీస్కి వెళ్ళి అనేక దఫాలుగా శ్రీదేవి గారితో మాట్లాడిన తరుణంలో శ్రీదేవి గారు కూడా సీఎం గారి దగ్గరికి తీసుకెళ్తాను, మన ప్రాంతంలో ఉన్న రాజధాని అభివృద్ధి చెందడానికి
నా వంతు కృషి చేస్తాను. ఇక్కడ రాజధాని నేను కూడా స్థానికురాలను కాబట్టి నా వంతుగా నేను కృషి చేస్తానని చెప్పి ఆ రోజు రైతులందరం మేము వెళ్ళి కోరినప్పుడు తెలియజేసుకున్నప్పుడు ఆవిడ స్పందించారు. మరి ఒకరోజు తీసుకెళ్తామని చెప్పారు. 3 రాజధానులు ప్రకటించక ముందే కలిసాం. 3 రోజులు ప్రకటించక ముందే కలిసాం. ఎందుకంటే ప్రభుత్వం మారినప్పుడు ప్రభుత్వంతో మనం ఇక్కడ భూములు ఇచ్చాం. ప్రభుత్వానికి భూములు ఇచ్చినప్పుడు ఒక సానుకూల వాతావరణం ఇద్దరి మధ్య ఉండాలి అనే ఉద్దేశంతో మా ప్రజాప్రతినిధి అయినటువంటి ఎమ్మెల్యే గారి ద్వారా వేరే పార్టీ అయినా సరే అందరం రైతులు ఏ రోజు కూడా మేము ఆ రోజు చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వానికి భూమి ఇచ్చేటప్పుడు కూడా ఇక్కడ వైఎస్ఆర్ పార్టీ వాళ్ళు పార్టీ ఏదని చూడలేదు. అదేవిధంగా జగన్మోహన్ రెడ్డి గారు వచ్చినప్పుడు కూడా మేము ఏ పార్టీ అధికారంలో ఉందని చెప్పి చూడలేదు. మేమందరం కూడా వెళ్ళాం స్వయంగా. నేను మండల పార్టీ ప్రెసిడెంట్గా ఉన్నా కూడా వెళ్ళాం. ఎందుకు వెళ్ళాం? ఇది ఒక రైతుల సమస్య, అదేవిధంగా రాష్ట్ర సమస్య, అదేవిధంగా భావితరాల సమస్య. ఈ సమస్యల్ని పార్టీలకు అతీతంగా ఎన్నికలప్పుడే కానీ ఎన్నికలు అయిపోయినాక మా అందరికీ ఎమ్మెల్యేనే, మా అందరికీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు అనే ఉద్దేశంతో మేము వెళ్ళటం జరిగింది. శ్రీదేవి గారి ద్వారా అనేక మంది నాయకుల్ని సంప్రదించడం జరిగింది. మరి శ్రీదేవి గారు మరి స్పందించినట్టు మిగతా నాయకులు స్పందించకపోవటం, ఆ తర్వాత ఎన్నిసార్లు అడిగినా కూడా మాకు ఏ విధమైనటువంటి అవకాశం జగన్మోహన్ రెడ్డి గారి దగ్గరికి కలిసే అవకాశం కల్పించలేకపోవటం, మేము అనేక దఫాలుగా జగన్మోహన్ రెడ్డి గారి క్యాంప్ ఆఫీస్ దగ్గరికి కూడా వెళ్ళటానికి ప్రయత్నం చేసినా కూడా మమ్మల్ని అందరినీ నిరోధించడం. అప్పుడు ఇంకా 3 రాజధానులు కూడా ప్రకటించక ముందే ఇవన్నీ జరిగినాయి. మా సమస్యల గురించి ఎవరన్నా గలమెత్తితే మాకు కొంచెం అప్పుడన్నా ప్రభుత్వం నుంచి స్పందన వస్తుందనే ఉద్దేశంతో మొట్టమొదటిసారిగా మేము పవన్ కళ్యాణ్ గారిని ఎంచుకొని పవన్ కళ్యాణ్ గారి దగ్గరికి వెళ్ళి హైదరాబాదులో మేము కలవటం జరిగింది. పవన్ కళ్యాణ్ గారికి కలిసి మేము వీటి మీద వచ్చినటువంటి విమర్శలు, ఈ ప్రభుత్వం చేస్తున్నటువంటి అన్ని విషయాల మీద కులంకషంగా రైతులందరం వివరించడం జరిగింది. ఆయన అన్నీ నోట్ చేసుకొని ఆయన ఒకటే మాట చెప్పారు, మీరు ఇవన్నీ చెప్తున్నారు, ప్రభుత్వం ఇంకో విధంగా మాట్లాడుతుంది. నేను కూడా అప్పుడు వచ్చి పర్యటించాను. నేను వ్యక్తిగతంగా కొద్దిలో రాజధాని అయితే బాగుంటుంది అనేది నా ఆలోచన. కానీ ఆ రోజు ప్రభుత్వం ఒక పెద్ద స్థాయిలో నిర్మించాలి, భవిష్యత్తును దృష్టిలో పెట్టుకోవాలని ఒక నిర్ణయం చేసింది. రాజధానికి నేను వ్యతిరేకం కాదు, అమరావతి ప్రాంతంలోనే రాజధాని ఉండాలి. కానీ ప్రభుత్వం చెబుతున్న దానికి మీరు గ్రౌండ్లో చెబుతున్న దానికి ఉన్న వ్యత్యాసాన్ని నేనే స్వయంగా వచ్చి మీ ప్రాంతం అంతా పర్యటించి విషయాలన్నీ కులంకషంగా తెలుసుకున్న తర్వాత నేను స్పందిస్తానని ఆ రోజు పవన్ కళ్యాణ్ గారు మాట ఇచ్చి వెనువెంటనే వారం రోజుల్లోని ఈ ప్రాంతం వచ్చి కాలినడకన ఈ ప్రాంతం అంతా పర్యటించారు. అంటే మీరు రైతులకు సంబంధించి కళ్యాణ్ గారి దగ్గరికి వెళ్ళారు, కలిశారు, ఆయన్ని ఇక్కడ తీసుకొచ్చారు పరిస్థితి. దాని తర్వాత ఆ ఉద్యమం ఎందుకు స్టార్ట్ అయింది? ప్రభుత్వం మొండిగా అసెంబ్లీలో ఈ అమరావతి ప్రాంతం యొక్క అమరావతిలోనే నిర్మించినటువంటి అసెంబ్లీలో ఇక్కడ ఎటువంటి అభివృద్ధి జరగలేదని, ఇక్కడ ఏ కార్యక్రమాలు చేయలేదని, ఇది ఎందుకు పనికిరాదని చెప్పి మేము 3 రాజధానులు కట్టడానికి సిద్ధం, మేము 3 రాజధానులు కట్టబోతున్నాం, 3 రాజధానులు ఉంటే ఇంకా బాగా అభివృద్ధి చెందిద్ది అనేటటువంటి ఒక ద్వంద్వ విధానం. 1,00,000 కోట్ల రూపాయలు అవసరం అవుతాయి అని చెప్పి 1,00,000 కోట్ల రూపాయలు అవసరం అవుతాయి అనే ఒక మోసపూరితమైనటువంటి అసలు అసంబద్ధమైనటువంటి ఒక విధానం. లేదా డబ్బులు అవసరం లేదా? అంత డబ్బు ఇక్కడ అమరావతి రాజధాని నిర్మాణానికి సుమారుగా 53,000 ఎకరాల్లో 8,000 ఎకరాలు మాత్రమే రైతుల చేతుల్లో ఉంది. 53,000 ఎకరాల్లో 45,000 ఎకరాలు ఈ రాష్ట్ర ప్రజలది. అదేవిధంగా అభివృద్ధికి రోడ్డులు, రవాణా సంస్థలు, అసెంబ్లీలు, సెక్రటరేట్లు, మరి క్లర్క్ కాడి నుంచి సిఎస్ స్థాయి వరకు అందరికీ భవనాలు, వారి వసతి ఏర్పాట్లు, పార్కులు, అంబేద్కర్ స్మృతివనం, విట్ కాలేజీ, ఎస్ఆర్ఎం కాలేజ్, అమృత కాలేజ్, ఇంకా అనేక విధమైన మరి బసవతారకం హాస్పిటల్, అదేవిధంగా ఎల్వి ప్రసాద్ హాస్పిటల్, స్టేడియంస్, మరి మీడియా సెంటర్స్, ఫైనాన్స్ సిటీలు, సాఫ్ట్వేర్ కంపెనీస్, వీటన్నిటికీ పోను ప్రభుత్వం దగ్గర 8,700 ఎకరాల మిగులు భూమి ఉన్నది. ఇవి అభివృద్ధి చేసుకుంటా వెళ్ళే క్రమంలో ఈ ప్రభుత్వం దగ్గర ఉన్నటువంటి మిగులు భూమి
ఈ మిగులు భూమి కూడా ఎందుకు వచ్చిందో కూడా నేను ఈ సందర్భంగా తప్పనిసరిగా చెప్పాల్సిన అవసరం. ఎకరాల మిగులు భూమి ఎందుకుందంటే యాక్చువల్గా మనం డెవలప్మెంట్ యాక్టివిటీస్లో చూస్తే మనం ప్రభుత్వానికి కానీ లేకపోతే ఏదన్నా సంస్థకు కానీ మన భూమి అభివృద్ధికి ఇచ్చినప్పుడు 50-50 రేషియోలోనే మనం అభివృద్ధి ఒప్పందాలు చేసుకుంటూ ఉంటాం. లేదా కనీసం కొంచెం లాంగ్ టైం డెవలప్మెంట్ ఉంటుంది అనుకుంటే 40 భూమి ఇచ్చిన వాళ్ళకి 40, 60% కన్స్ట్రక్షన్ వాళ్ళకి ఇస్తూ ఉంటాం. కానీ ఆ రోజు ప్రభుత్వం మాకు చెప్పింది ఏంటంటే ఈ రాష్ట్రం అభివృద్ధి చేయాలంటే ప్రభుత్వం దగ్గర ఆర్థిక వనరులు లేవు, కాబట్టి అభివృద్ధి చేయటానికి అవసరమైన భూమి కూడా మీ దగ్గర నుంచే మేము సేకరించాల్సిన అవసరం ఉంది, సమీకరించాల్సిన అవసరం ఉంది. అదేవిధంగా రాష్ట్రంలో నుంచి ఇక్కడ అమరావతి అభివృద్ధి చెందుతున్న తరుణంలో రాష్ట్రంలో నుంచి వచ్చిన వివిధ రకాల పేదలందరికి కూడా ఇక్కడ వాళ్ళకి వసతి ఏర్పాట్లు చేయాల్సిన అవసరం ఉంది. ఆ వసతి ఏర్పాట్లు కానీ అదేవిధంగా డెవలప్మెంట్ యాక్టివిటీస్ కానీ మేము ఆర్థికంగా సహకరించలేము, ఆర్థికంగా తోడ్పాటు అందిస్తాము. ఈ తోడ్పాటు అందించినటువంటి నిధుల్ని మళ్ళా ఈ ప్రాజెక్ట్ నుంచే మేము వెనక్కి తీసుకోవాలి, కాబట్టి మీకు 25% మాత్రమే మేము ఇవ్వగలము. మీరు ఇచ్చిన భూమిలో మాకు ఇచ్చిన భూమి 25% మాత్రమే. 10 ఎకరాలు అయితే 2.5 ఎకరం మేము ఇస్తే మాకు ఇచ్చింది 25 సెంట్లే. 25% మాత్రం మాకు ఇచ్చారు, 75% ప్రభుత్వం దగ్గర ఉంచుకున్నారు. మరి 50-50 లేదన్నా 60-40 అని లెక్కేసుకున్నా, లీస్ట్ వేసుకున్నా కూడా మరి 15%, 20 or 25% మా భూమే ప్రభుత్వం ఎక్కువ ఉంచుకుంది. మేము హైదరాబాద్ ఉదాహరణగా తీసుకున్నాం. అక్కడ చంద్రబాబు నాయుడు గారు మొదలుపెట్టారు, చంద్రబాబు నాయుడు గారు ఓడిపోయారు. ఒకవేళ ఓడిపోయినా రాజశేఖర్ రెడ్డి గారు వచ్చి వాటిని కంటిన్యూ చేశారు. మేము కూడా అదే విధంగా ఉంటుందనుకున్నాం. జగన్మోహన్ రెడ్డి గారు కూడా అసెంబ్లీలో మరి స్పష్టంగా చెప్పినారు. చెప్పిన మీదటే అందరూ కూడా ఇచ్చారు అనుకోవాలి. అందరూ సహకారం ఉంది కాబట్టే మరి ఇక్కడ సాధ్యమైంది, కాబట్టి చెప్పిన మీదటే వారి మీద కూడా నమ్మకం ఉంచి ఇక్కడ ప్రాంతంలో ఉన్న రైతులు ఇచ్చారని అనుకోవాలి. మీరు ఉద్యమం స్టార్ట్ చేశారు. ఉద్యమం ఆపడానికి ప్రభుత్వం చాలా రకాలుగా ప్రయత్నం చేసింది. ఓవరాల్గా స్టేట్ వైడ్గా ఇష్యూ అయిపోతుందని. అలాగే 3 రాజధానుల కోసం కోరుకునే ఒక శిబిరం కూడా ఏర్పాటు చేశారు, అంటే కంటిన్యూటీగా మీతో పాటు. అట్లా ఇక్కడ ఉన్న రైతులే కాదని, తెలుగుదేశం పార్టీ వ్యక్తులని, లేదా వేరే ప్రాంతం నుంచి వస్తున్నారని లేని చెప్పనివన్నీ జరిగినవన్నీ మీ మీద అబండాలు కావచ్చు, లేదా నిజాలు కావచ్చు, వీటన్నిటి ప్రభుత్వం మీ మీద చేసిన ఆరోపణలు కానీ ప్రభుత్వం మీ మీద చేసినటువంటి గొంతెమ్మ కోరికలు కోరుతున్నారు, ఇది కరెక్ట్ కాదు, వీళ్ళు రైతులు కాదు, వీళ్ళు అసలు రైతులే కాదు అని పోసాని కృష్ణమురళి గారు కూడా మీ రైతులైతే ఇంత బంగారం వేసుకుంటారా, ఈ చీరలు కట్టుకుంటారా అని హేళనగా మాట్లాడిన పరిస్థితులు. ఆ సిచ్యువేషన్స్లో ఏం జరిగింది, అసలు ఉద్యమాన్ని ముందుకి ఎలా తీసుకెళ్లాలని కార్యాచరణ ఎవరి దగ్గర మొదలైంది? చంద్రబాబు నాయుడు గారా, లేదంటే అన్ని పార్టీలు కలిసే నిర్ణయం తీసుకున్నాయా? ఈ ఇష్యూస్ బిగిన్ అయిన తర్వాత ఎప్పుడైతే అబ్జల్యూట్ మెజార్టీ జగన్మోహన్ రెడ్డి వచ్చిన తర్వాత అన్ని పార్టీలు కూడా కొన్ని రోజుల పాటు స్తబ్దతగా ఉన్నమాట మనం అవునన్నా కాదన్నా నిజం. మరి ముఖ్యంగా అమరావతి విషయంలో చాలా స్తబ్దతగా ఉన్నారు. మొదట స్తబ్దతగా ఉన్నారు, రాష్ట్ర ప్రజలు కూడా స్తబ్దతగా ఉన్నారు. ఎందుకంటే వాళ్ళు చెప్తున్న విధానం, చెప్తున్న విషయాలు, వచ్చిన మెజారిటీ దృష్టిలో పెట్టుకొని ఇక్కడ కానీ కేంద్ర ప్రభుత్వం కానీ రాష్ట్ర ప్రభుత్వం కానీ ఇవన్నీ పార్టీలు కానీ అన్నీ కూడా కొన్ని నెలల పాటు సంశయంలో ఉన్నారు. చంద్రబాబు నాయుడు గారు లాంటారు, కొంతమంది పెద్ద నాయకులకి పూర్తి అవగాహన ఉన్న వాళ్ళు స్పందించినా కూడా రాష్ట్రంలో ఉన్నటువంటి వివిధ ప్రాంతాల్లో ఉన్నటువంటి స్పందించడం చాలా తక్కువగా ఉంది. అంటే స్పందించలేదు అని నేను అనలేను, కానీ స్పందించే విధానంలో కానీ అనుకున్నంత స్పందన కొన్ని రోజుల పాటు రాలేదు. రాకపోవటానికి కారణం ఏంటంటే మీరు చెప్పిన విషయాలు, మీరు చెప్పిన అబండాలు, మీరు చెప్పినటువంటి అనేక విషయాలు నిజమేనేమో అనేటువంటి భ్రమ కల్పించేటటువంటి విధంగా వారు చెప్పటం మూలాన కొన్ని రోజుల పాటు మేము మానసికంగా అనేక రకమైనటువంటి ఆవేదన, మరి కొంతమంది అయితే హఠాత్తుగా ఈ పరిణామాన్ని జీర్ణించుకోలేక చనిపోవటం, గుండెపోటులు రావటం, అనేక రకాలైనటువంటి మనోవేదనకు గురై అనేక రకమైనటువంటి వ్యాధులకి మరి వారు
గురవటం జరిగింది. సుమారు ఎంతమంది చనిపోయారు? సుమారుగా 380 మంది రైతులు ఇక్కడ హార్ట్ అటాక్తో కానీ ఈ విధమైనటువంటి ఏ సమస్యలు లేకుండా కూడా ఒక ఇదితో చనిపోయారు ఈ గత కొంతకాలంగా. మరి ముఖ్యంగా ఆ వెంటనే అయితే దాదాపుగా 20 మంది చనిపోయారు నెల రోజుల లోపల. 20 మంది కూడా హార్ట్ స్ట్రోకులతో చనిపోయారు. పార్టీలకు అతీతంగా ఉన్నారు దాంట్లో కూడా. అప్పుడు స్పందించి చంద్రబాబు నాయుడు గారు వాళ్ళందరిని పరామర్శించడానికి ఈ ప్రాంతానికి వచ్చారు, రైతులను పరామర్శించడం. మరి ముఖ్యంగా ఇందాక మీరు అడిగిన క్వశ్చన్కి నా వైపు నుంచి ఈ స్థానికంగా ఉన్నటువంటి ఇక్కడ రైతులుగా కానివ్వండి, తెలుగుదేశం పార్టీ కార్యకర్తగా కానీ నేను చెప్పేది ఏంటంటే, ఈ ప్రాంతంలో మీరు రికార్డు తీసుకుంటే వైఎస్ఆర్సీపీ పార్టీ పోటీ చేయలేదా? జగన్మోహన్ రెడ్డి గారికి అంటే ఒక 6 నెలలు అసెంబ్లీ ఎలక్షన్ కంటే ఒక 6 నెలల ముందు ఇక్కడ పంచాయతీ ఎలక్షన్లు వచ్చినాయి. స్పష్టంగా వైఎస్ఆర్సీపీ పార్టీ వాళ్ళందరూ పోటీ చేశారు, గట్టి పోటీ ఇచ్చారు తెలుగుదేశం పార్టీకి. అదేవిధంగా కొన్ని పంచాయతీ ప్రెసిడెంట్లుగా కూడా గెలిచారు. అదేవిధంగా జడ్పీటీసీకి పోటీ చేశారు, ఎంపీటీసీ సభ్యులుగా పోటీ చేశారు. జడ్పీటీసీకి కూడా గట్టి పోటీ ఇచ్చారు, తెలుగుదేశం పార్టీ విజయం సాధించింది. అదేవిధంగా కొన్ని ఎంపీటీసీలు కూడా వైఎస్ఆర్సీపీ పార్టీ గెలిచింది. అంటే ఇక్కడ అన్ని రాజకీయ పక్షాలు ఉన్నట్టేనే కదా, ఉన్నట్టు రికార్డెడ్ ఎవిడెన్స్లు అన్నీ కూడా అదే నేను కింద చెప్పింది. కోర్టులో అఫిడవిట్ ఒకలాగిస్తారు, మీడియా ముందుకు వచ్చి ఇంకోలాగా మాట్లాడతారు. మొదటి నుంచి ఇదే ధోరణి దీని మీద. ఈ ఉద్యమం మొదలవడానికి లేదంటే నిరాహార దీక్షలు చేయాలని తలచింది ఎవరు? రైతులేనా లేదంటే ఒక జేఏసీగా ఏర్పాటు చేసింది ఎవరు? చంద్రబాబు నాయుడు గారా ఈ ఉద్యమం ముందుకు వెళ్ళాలి అనేది? చంద్రబాబు నాయుడు గారి దగ్గరికి మేము రైతు జేఏసీ నాయకులందరూ సంప్రదించడానికి చాలా సమయం పట్టింది. అసలు వాళ్ళు రాజకీయ పార్టీగా వారు స్పందించటం, రాజకీయ పార్టీగా చంద్రబాబు నాయుడు గారు ముందుకు రావటం, వారు వచ్చి పరామర్శించడం, వెళ్ళటం ఇలానే జరిగింది తప్పితే దీనికి ఒక కార్యాచరణ తీసుకురావాలని చెప్పి ఆ రోజు ఇక్కడ ఉన్నటువంటి స్థానిక ప్రజాప్రతినిధులందరూ, అదేవిధంగా శ్రవణ్ కుమార్ గారు, అదేవిధంగా ఇక్కడ ఉన్నటువంటి సిపిఐఎం నాయకులు, కమ్యూనిస్ట్ నాయకులు పోరాటాలకి ముందుంటారు తెలుసు కదా. అదేవిధంగా జనసేన నాయకులు, వైఎస్ఆర్సీపీలో ఉన్నటువంటి మండల స్థాయి నాయకులు కొంతమంది, వీరందరూ కూడా మండల గ్రామ స్థాయి నాయకులు అందరూ కూడా వైఎస్ఆర్సీపీ నుంచి కూడా స్వచ్ఛందంగా ముందుకొచ్చారు. వారితో పాటు మరి అందరం కలిసి కూర్చొని మాట్లాడుకోవటం, ఈ కార్యక్రమాలు ఎట్లా ముందు తీసుకెళ్లాలని అనుకోవటం, దీనికి ఎవరు సరైన వారో మాకు తెలియని తరుణంలో అందరినీ కలిసే విధానంలో మేము పవన్ కళ్యాణ్ గారి తర్వాత వెంటనే సుజనా చౌదరి గారిని కలవటం జరిగింది. సుజనా చౌదరి గారిని ఎప్పుడైతే మేము కలిసామో మాకు ఒక ధైర్యం వచ్చింది. అంతకుముందు పవన్ కళ్యాణ్ గారిని కలిసినప్పుడు మా సమస్య రాష్ట్ర వ్యాప్తంగా ఎలా ముందుకు తీసుకెళ్తారు, పవన్ కళ్యాణ్ గారు ఉన్న చరిష్మా ఇవన్నీ ఒక ఎత్తు అయితే, మనకి ముందు కనిపించేది ఒక భాగం అయితే వెనక చేయాల్సిన పని చాలా ఉంటుంది. ఆ వెనక చేయాల్సిన పనికి సంబంధించిన విషయాల్లో నేనున్నాను. ఈ ప్రాంత వాసిగా, ఈ ప్రాంతం తెలుగువారి మీద ఉన్న ప్రేమతో నేను మీ వెంట ఉంటాను. పార్టీలకు అతీతంగా నేను ఏ పార్టీలో ఉన్నాను ఏంటి అనేది అప్రస్తుతం. పార్టీకి అతీతంగా నేను ఈ అమరావతి ప్రాంత రాజధాని రైతులు చేసేటటువంటి న్యాయ పోరాటానికి నేను పూర్తి సహాయ సహకారాలు, ఆలోచన విధానం, అదేవిధంగా లాయర్స్ని మాట్లాడటం, వాటికి సంబంధించినటువంటి గ్రౌండ్ వర్క్కు సంబంధించి అన్ని రకాలైనటువంటి అండదండలు నేను అందిస్తాను. నా యొక్క సహకారం మీకు పూర్తి స్థాయిలో ఉంటుందని తెలియజేసినాక మా అందరికి కూడా కొండంత ధైర్యం వచ్చింది. ఆ ధైర్యంతోనే ఇక్కడికి వచ్చి మేమందరం కూడా దానికి సంబంధించినటువంటి ఫైనాన్స్ కమిటీలని, లీగల్ కమిటీ అని చెప్పి, లోకల్ క్రిమినల్ లీగల్ కమిటీ అని చెప్పి ఇట్లా రకరకాల కమిటీలు ఏర్పాటు చేసినా మీ మీద కేసులు అయితే ఆగల. కేసులు ఎన్ని పెట్టారు? ముద్దాయిలు అసలు ఎంతమంది, ఎంతవరకు ఉన్నాయి ఆ కేసులు? ఎంత రైతులకి ఎంత? ఇక్కడ కేసులు అనేది మొట్టమొదటగా అసలు ఒక మనం పక్క దేశంలో ఉన్నామా, పక్క దేశం మీద ఏమన్నా యుద్ధం ప్రకటిస్తే కనుక సైనికులందరినీ మోహరిస్తారు చూడండి. అదేవిధంగా ఈ చుట్టుపక్కల ఉన్న జిల్లాల్లో ఉన్నటువంటి పోలీసులందరినీ ఈ ప్రాంతంలోనే మోహరింపజేశారు. పొద్దున్నే మార్చి చేసేవాళ్ళు ఊళ్ళో, అసలు భయభ్రాంతులకు గురి చేసేవాళ్ళు. 144 అనేవాళ్ళు. 144 ఏంటండి అని అంటే ఫుల్ టైం 144 పెట్టేసామంటారు. అంటే ఒక దీర్ఘకాలికంగా 144 సెక్షన్ ఇక్కడ పెట్టేసి
10 మందిని కూడా రోడ్డు మీద రానివ్వకుండా ఇష్టం వచ్చినట్టు కొట్టడం, లేడీస్ని అయితే పట్టుకుని గిచ్చేవాళ్ళు. మీరు టీవీలో కెమెరాలో చూస్తుంటే ఇటు చేయబట్టుకుని లాగినట్టు ఉంటుంది పోలీసులు లేడీస్ని. కానీ వాళ్ళు ఏం చేస్తారంటే ఈ చేయబట్టుకుని ఒకేసారి గట్టి గిచ్చేవాళ్ళు గోళ్లతో. పాపం మా వాళ్ళకి ఫస్ట్ అర్థమయ్యేది కాదు, ఏంటి ఏదో అయింది ఏదో గీసుకున్నా ఏంటో అనుకునేవాళ్ళు. గాజులు ఏమన్నా పగిలినాయి అనుకోట అని అర్థమయ్యేది కాదు. గాజులు పగిలితే ఆ గీతలు వేరుగా ఉండేవి. ఈ ఏంటంటే తర్వాత మా వాళ్ళకి కూడా అర్థమైపోయింది. అందుకని వాళ్ళకి చేతులు అందకుండా తప్పించుకోవటం, గట్టిగా వాళ్ళతోనే పోరాటం ఇవన్నీ చేశారు. వాళ్ళని మామూలుగా ఇచ్చేవాళ్ళు కాదు, బాగా ఇచ్చేవాళ్ళు. అట్లా లేడీస్ పోలీసులు కూడా పై అధికారుల యొక్క ప్లస్ వీళ్ళు కంట్రోల్ అవ్వట్లేదు కదా, అట్లా చేస్తే కంట్రోల్ అవుతారని బస్సులో ఇసిరేయటాలు, పొత్తి కడుపులో గొద్దటాలు, ఇక మామూలు దాష్టికం కాదు, భయంకరమైన చెప్పి దాష్టికం చేయటంతో వీళ్ళంతా భూములు ఇచ్చిన వాళ్ళే. అందరు భూములు ఇచ్చిన వాళ్ళు, భూమి ఇవ్వనాలు కూడా ఉన్నారు. భూములతో ఏం పని ఉంది? ఈ ప్రాంతంలో ఉన్నటువంటి అందరూ భూములు ఇచ్చిన వాళ్ళు, చాలా చిన్నకారు రైతులు ఎక్కువ అండి. 10 ఎకరాల పైన ఉన్న వాళ్ళు చాలా తక్కువ మంది ఉన్నారు ఈ రాజధానిలో. అందరూ కూడా అరెకరం, ఎకరం, 2 ఎకరాలు, 5 ఎకరాలు లోపు ఇచ్చిన వాళ్ళే ఎక్కువ మంది ఉన్నారు ఈ ప్రాంతంలో ఉన్నటువంటి రైతులు. ఆ రోజు శ్రావణ్ కుమార్ గారు, అదేవిధంగా ఈ ప్రాంతంలో ఉన్నటువంటి ఈ స్థానికంగా ఉన్న తెలుగుదేశం పార్టీ నాయకులతో పాటు ఆ రోజు జిల్లా పరిషత్ వైస్ చైర్మన్ గారు వడ్లమూడి పూర్ణచంద్రరావు గారు ఈ ప్రాంతంలో తిరిగారు శ్రావణ్ కుమార్ గారితో పాటు. వారు కూడా వచ్చి ఇక్కడ కూర్చొని ఇక్కడ ఉన్న నాయకులందరికీ చెప్పారు, మీరు ఇలా అయితే ఇబ్బంది పడతారు, ఏ రోజుకు ఆ రోజు ఏం చేయాలో ఆలోచించుకుంటే కాదు, మీరు అందరూ కలిసి అన్ని పార్టీల వాళ్ళు ఉన్నారు కాబట్టి, వస్తున్నారు కాబట్టి అన్ని పార్టీలకు అతీతంగా జేఏసీ ఏర్పాటు చేసుకోండి, శ్రావణ్ కుమార్ గారి యొక్క సలహాలు తీసుకోండి, ఏమైనా అవసరమైతే మా సలహాలు తీసుకోండి, స్థానికంగా అవసరమైన విషయాలకి మా అందరం సహకారం ఉంటుంది, అందరం కలిసి ఈ కార్యక్రమాన్ని ముందుకు తీసుకెళ్తే తప్పితే ఈ ప్రభుత్వం యొక్క దాష్టికాలకు తట్టుకోలేము అని చెప్పి అందరం కలిసి నిర్ణయించుకున్న తర్వాత ఒక్కొక్కటి ఒక ప్లాట్ఫామ్స్ని క్రియేట్ చేసుకోవడం జరిగింది. అంటే ఎంతమంది కేసులు బారిన పడ్డారు? సుమారుగా 4 నుంచి 5 వేల మంది ముద్దాయిలుగా ప్రభుత్వం ఇక్కడ కేసులు పెట్టడం జరిగింది. అంటే 5,000 మంది ముద్దాయిలు. అంటే ఒక కేసులో 5 ఉండొచ్చు, ఒక కేసులో 25 మంది ఉంటారు, ఒక కేసులో 40 మంది ఉంటారు, ఒక కేసులో 20 మంది ఉంటారు. కొంతమంది రిపీటెడ్ ముద్దాయిలు ఉంటారు, అలా ఉంటారు. సుమారుగా 286 కేసులు ఇక్కడ ఫైల్ చేయటం జరిగింది, రైతుల మీద కానీ రైతు కూలీల మీద కానీ. మరి ముఖ్యంగా ఎస్సీ ఎస్టీల మీదే ఎస్సీ యాక్ట్ పెట్టినటువంటి ఘన చరిత్ర కూడా ఈ రాజధాని ప్రాంతంలోనే జరిగింది. మరి ఎస్సీల మీదే ఎస్సీ ఎస్టీ యాక్ట్ ప్రయోగించారు. ఆ ప్రయోగించినటువంటి అధికారి మీద పోరాడుతున్నాం. అదేవిధంగా మరి యాంత్రికంగా రిమాండ్ విధించినటువంటి ఆ న్యాయాధికారి మీద కూడా మేము లీగల్గా ఫైట్ చేస్తున్నాం. ఎక్కడా కూడా ఏ అధికారిని అన్యాయంగా అక్రమంగా మా మీద దౌర్జన్యం చేసిన ఏ అధికారులని వదిలిపెట్టే ఉద్దేశం మాకేమాత్రం లేదు. ఆ విధంగా మేము పోరాటం చేస్తున్నాం. మా యొక్క రీజనబుల్ న్యాయమైనటువంటి కోరికను, న్యాయమైనటువంటి ఇబ్బందులను గ్రహించి మాకు సహాయ సహకారాలు అందిస్తున్నటువంటి నా అధికారులను ఎవరిని కూడా మేము ఇబ్బందులకు గురి చేయలేదు. వారు కూడా మాకు సహకరించారు. మేము పోలీసు అధికారులందరూ ఇదే విధంగా చేశారని మేము ఎట్టి పరిస్థితుల్లో అనటం లేదు. మాకు సహాయ సహకారాలు అందించిన పోలీసు అధికారులు ఉన్నారు. వారికి కానీ వారి కుటుంబం కానీ ఎప్పుడు మంచిగా ఉండాలని మేము కోరుకుంటున్నాం. అన్యాయంగా మా మీద ఇబ్బంది పెట్టిన వాళ్ళని మేము అది కూడా లీగల్గా ఫైట్ చేస్తున్నారు. 2019 వచ్చినప్పుడు ఇదంతా ఒక మహానగరం నిర్మాణం అయ్యేంతగా వర్కర్లు కానీ పనిచేసే విధానం అంతా బాగుంది. ఇప్పుడు చూస్తుంటే ఎక్కడ చూసినా పనులే, చెట్లు కంపలు పెరిగిపోయి దారుణమైన పరిస్థితి ఉంది. దీని అంతటికి కారణం ఎవరు? దీని వెనక ఏ కుట్ర ఉంది? మీరు గ్రహించింది ఏంటి? ఇది చంద్రబాబు గారు ప్రారంభించారు, తెలుగుదేశం పార్టీ ప్రారంభించింది. ఇది భవిష్యత్తులో ఈయన పెట్టినటువంటి విజన్. ఈ విజన్తో ఈ ప్లానింగ్ 2,000 ఎకరాలతో ఇంత పెట్టాడు అని అంటే ఇది భవిష్యత్తులో మన వంతు సహకారం ఈ 5 సంవత్సరాలు మనం కొద్దిపాటి సహకారం అందించిన మరలా వచ్చే ప్రభుత్వం కానీ మరలా వచ్చే ప్రభుత్వం కానీ దీన్ని ముందుకు ఇలానే కొనసాగిస్తా వెళ్తే ఇది భారతదేశంలో ఒక గుర్తింపు చెందిన నగరంగా అయింది. ప్రపంచంలో కూడా ఒక కేర్ ఆఫ్ అడ్రస్ అయింది. ఈ కేర్ ఆఫ్ అడ్రస్ ఎవరు సృష్టికర్త అంటే
చంద్రబాబు నాయుడు గారు అని చెప్పే ఒక పేరు బయటకు వస్తుంది. ప్రభుత్వం పేరు తెలుగుదేశం ప్రభుత్వం అని వస్తుంది. మరి ముఖ్యంగా చంద్రబాబు నాయుడు గారికి పేరు వస్తుంది. ఇటువంటి అవకాశాన్ని చంద్రబాబు నాయుడు గారికి ఎట్టి పరిస్థితుల్లో కల్పించకూడదనే దురుద్దేశం, వ్యక్తిగతమైన జెలసీతో మాత్రమే ఈ ప్రాంతాన్ని పూర్తిగా సర్వనాశనం చేయాలని కృతనిశ్చయంతో ఈ ప్రాంతం మీద యొక్క అబండాలు, అనేక రకమైన ఇబ్బందుల్ని గురి చేసి అనేక రకమైనటువంటి దాష్టికాలు, అనేక రకమైనటువంటి టక్కు టమారా విద్యలన్నీ కూడా ప్రయోగించారు ప్రభుత్వం. కరెక్ట్గా చెప్పాలంటే మరి ప్రభుత్వంలో ఉన్న వాళ్ళు ఎవరు కూడా వ్యక్తిగత ద్వేషాలకి, ఈర్ష్యలకి పోకూడదు. మరి దురదృష్టవశాత్తు అటువంటి అధినాయకుడు ఉంటాం. ఆ అధినాయకుడిని బలపరిచే సలహాదారులు, బలపరిచే మంత్రులు అందరూ ఉంటాం. ఇటువంటి పరిస్థితి ఈ ప్రాంతానికి వచ్చిందని మేము అందరం కూడా అనుకుంటున్నాం. మీరు రాజధానికి సంబంధించి ఉద్యమం మొదలుపెట్టినప్పుడు, లేదంటే రైతులు, మహిళలు అందరూ కలిసి వివిధ దశల్లో చేస్తున్నారు. అంటే ప్రజల్లో రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న 3 ప్రాంతాల నుంచి అనుకున్నంత స్థాయిలో ఆదరణ వచ్చిందా మీకు? అదేనండి నేను చెప్పేది ఏంటంటే, మొదట 2-3 నెలల పాటు కన్ఫ్యూజన్ క్రియేషన్. ఈ కన్ఫ్యూజన్ క్రియేషన్ ఇంకా చెప్పాలంటే పోసాని కృష్ణమురళి గారు లాంటి వాళ్ళు, ఇంకొకళ్ళు అనేక మంది స్టేట్ లెవెల్లో ఇన్ఫ్లుయెన్స్, అంటే ఇన్ఫ్లుయెన్స్ వాళ్ళు చేస్తారు చేయరని కాదు, వారు ఒక మాట మాట్లాడితే అందరూ చూస్తారు, ఏంటి ఏం చెబుతున్నాడు ఈయన అని గమనిస్తారు. నమ్ముతారా నమ్మరా అనే తర్వాత విషయం. యాక్చువల్గా పోసాని కృష్ణమురళి గారు ఈ ప్రాంతానికి చెందిన వ్యక్తి. పెద్దకాక అని మా గ్రామాలకు చాలా పక్కన ఉన్నటువంటి గ్రామానికి చెందిన వ్యక్తి. ఆయన మా ఊరి పేరు మీద సినిమా తీసి, శివయ్య అని ఒక సినిమా తీసి కూడా ఫేమస్ అయ్యారు. మా ఊరు తుళ్ళూరు శివయ్య అని చెప్పి బాగా ఫేమస్ అయ్యారు. ఆయన అందరికి నోటెడ్. ఈ ప్రాంతం అంతా కూడా మొదటి నుంచి ఇంకో అభాండం, వాళ్ళు బంగారం వేసుకున్నారు, లేకపోతే మంచి చీరలు కట్టుకున్నారు. ఈ ప్రాంతం ఏమీ బీడిపోయిన పొలాలు ఉన్న ప్రాంతం కాదండి. కృష్ణానది పరివాహ ప్రాంతం. ఎన్నో సంవత్సరాల నుంచి చాలా సస్యశ్యామలమైన ప్రాంతం, 3 పంటలు పండే ప్రాంతం. ఈ ప్రాంతంలో పిల్లలందరూ కూడా అనేక దేశాలు వెళ్ళి చదువుకొని మంచి అభివృద్ధి చెందినటువంటి ప్రాంతం ఇది. ఇక్కడ మనకి మనసులో ఏమాత్రం భావితరాల భవిష్యత్తు, రాష్ట్ర భవిష్యత్తు అని లేకపోతే మా స్వార్థమే ఆలోచించాలని అయితే మాకు అసలు పొలాలు ఇవ్వాల్సిన పని లేదు. మేము విజయవాడకి చాలా దగ్గరలో ఉన్నాం, 10 కిలోమీటర్లు 12 కిలోమీటర్ల దగ్గరలో ఉన్నాం. మరి ముఖ్యంగా వెంకటపాలెం పెనమా గ్రామం అయితే 3 కిలోమీటర్ల దూరంలో ఉంది. గ్రాడ్యువల్గా డెవలప్మెంట్ వచ్చిన ఒక నేషనల్ హైవే మా మధ్యలో నుంచి వెళ్తుంది, యూపీఏ గవర్నమెంట్లోని. ఇంకో నేషనల్ హైవేనో ఔటర్ రింగ్ రోడ్డు వస్తే ఇంతకంటే ఎక్కువ లాభం, ఇంతకంటే వ్యక్తిగత లాభం మాకు చాలా వచ్చేది. అటువంటి ఆలోచన విధానం మేము చేయలేదు. రాష్ట్రం కోసం బాగుండాలి, రాష్ట్రం అంతా బాగుండాలంటే మధ్య ప్రాంతం, ఇక్కడ వాటర్కి కూడా ఇబ్బంది లేకుండా ఉండాలి. హైదరాబాద్లో వాటర్ ఇబ్బంది చాలా ఉంది. వాళ్ళు బెంగళూరు చూస్తున్నాం, మెడ్రాస్ చూస్తున్నాం, ఎటువంటి ఇబ్బందులు, త్రాగునీరుకి ఎటువంటి ఇబ్బందులు ఏర్పడుతున్నాయో మనం గమనిస్తున్నాం. ఇవన్నీ దూరదృష్టితో ఆలోచించగలిగే వాళ్ళు ఇక్కడ ఉన్న ప్రాంతంలో రైతులు కానీ, రైతు కూలీలు కానీ అందరూ కూడా, రైతు కూలీలు కానీ రైతులు కానీ, రైతు కూలీలు కూడా ఆలోచించారు. మనం పొలం పోతే మనకి ఎలా, మన జీవనోపాధి ఎలా అని. ఆ జీవనోపాధికి చంద్రబాబు గారు ఏర్పాటు చేశారు. కానీ అది చాలదే, ఇంకా కావాలి కదా. అప్పుడు ఏంటి, అప్పుడు ఇక్కడ రాజధాని అభివృద్ధి చెందుతుంటే అనేక అవకాశాలు వస్తాయి, అనేక పనులు వస్తాయి. విట్ కాలేజ్ వచ్చింది, ఇవాళ సెక్రటరేట్ వచ్చింది, ఇవాళ హైకోర్టు వచ్చింది. అదేవిధంగా అనేక రకమైన సమస్యలు కొన్నే వస్తేనే ఈ ప్రాంతంలో ఇప్పుడున్న వాళ్ళందరికీ జీవనోపాధి ఉంది. ఇప్పుడున్న వాళ్ళకి, భవిష్యత్తులో వచ్చే పేదవాళ్ళందరికీ కూడా ఇక్కడ చాలా జీవనోపాధి వస్తుంది. ఎందుకు వస్తుంది అంటే అభివృద్ధి చెందుతుంటే జీవనోపాధి పెరిగింది. ఇదన్నీ కూడా ఇక్కడున్న ప్రాంతంలో అందరూ గ్రహించగలిగే కెపాసిటీ ఉంది కాబట్టే మేమందరం కూలీలు, రైతులు అందరం కూడా ఐక్యంగా ముందుకు వచ్చి ఆ రోజు సపోర్ట్ చేసాం. మీరు కూడా మీడియాలో గమనించి ఉంటారు, మీరు మీడియా పరంగా కూడా గమనించి ఉంటారు. ఎంత పెద్ద ఎత్తున రాజధానికి ఈ ప్రాంతంలో భూములు ఇవ్వటానికి, ఆస్తులు ఇవ్వటానికి క్యూలో నుంచొని ఇచ్చాం. ఎందుకు ఇస్తాం? మాకేం పనికిరాని పొలాలేం కాదు. మీరు గమనించండి, రికార్డులు తీయండి. మాకు సస్యశ్యామలం, ఇక్కడ మిర్చి పండిద్ది, అరటి పండిద్ది, సపోటా పండిద్ది, బ్రహ్మాండమైన పంటలు. ఇప్పుడు కూడా కొంతమంది 1% ఇవ్వని వాళ్ళు ఉన్నారు ఈ ప్రాంతంలో. ఆ పంటలు పండిస్తున్నారు, మీరు గమనిస్తున్నారు. మల్లె పువ్వులు ఉన్నాయి, లిల్లీ పువ్వులు ఉన్నాయి, గులాబీలు ఉన్నాయి. అంటే ఏ విధమైనటువంటి పంటలు పండించే భూములు అందరూ గమనించాలి. అందరి దగ్గర నుంచి కొంతవరకు రెస్పాన్స్ గ్యాదర్ చేయగలిగారు కదా. మేమంతా కూడా ప్రిపేర్ అయ్యాం, ప్లాన్డ్గా మేము అన్ని తెలుసుకున్నాం. ప్రభుత్వం ఏ విధంగా వ్యవహరిస్తుంది, దీన్ని మనం ఏ విధంగా తిప్పికొట్టి
నిజాలని ఈ ప్రపంచానికి తెలియజేయాలి. నిజాలు చెప్పట్లేదు, ప్రధానంగా ప్రభుత్వం అనేది నిజం చెప్పట్ల. ఆ ప్రభుత్వం నిజం చెప్పట్లేదు కాబట్టి ఈ నిజాలు తెలిసినటువంటి వ్యక్తుల దగ్గరికి వెళ్ళి మా యొక్క ఇబ్బందులన్నీ చెప్పి వారు సానుకూలంగా వారికి వివరించి, పవన్ కళ్యాణ్ గారు కానీ, సుజనా చౌదరి గారు కానీ, చంద్రబాబు నాయుడు గారికి అయితే మొత్తం తెలుసు. మళ్ళా మేము వెళ్ళి మా యొక్క ఇబ్బందుల్ని వారి దృష్టికి తీసుకెళ్ళటం, వీరందరూ కూడా సిపిఐ రామకృష్ణ గారు, ఇక్కడ ఉన్న స్థానికంగా ఉన్నటువంటి నాగేశ్వరరావు గారు, సిపిఎం బాబురావు గారు, అసలు మేము తిరగని నాయకులు లేరు. కన్నా లక్ష్మీనారాయణ గారు ఆ రోజు బీజేపీ ప్రెసిడెంట్ ఉంటే, సోమవీర్రాజు గారు, మేము అందరి దగ్గరికి తిరిగాం, అందరిని అడిగాం, అందరూ వాళ్ళకున్న డౌట్లు అడిగారు. జేడి లక్ష్మీనారాయణ గారి దగ్గరికి కూడా వెళ్ళాం, వారు కూడా వచ్చి పాదయాత్రలో పాల్గొన్నారు. జేడి లక్ష్మీనారాయణ గారు కూడా అనేకమైన క్వశ్చన్లు అడిగారు, వాటన్నిటికి కూడా మేము చెప్పాం, రెక్టిఫై చేసాం. సంతృప్తి చెందారు. సంతృప్తి చెందిన తర్వాతే మీరు నేను అడిగే విషయాలకి సంతృప్తికరమైన సమాధానాలు ఇస్తేనే నేను వస్తానని చెప్పారు. వైజాగ్ తరలకుండా రాజధాని మీ అమరావతి చేసేనా? ఇక్కడ మేమందరం కూడా ఎకరానికి ఇంత అని చెప్పి డబ్బులు కలెక్ట్ చేసుకొని, గత ప్రభుత్వం ఉన్నప్పుడే మేము వైజాగ్ తరలకుండా అయితే మాత్రం మీరు కేసులు వేశారు. మేము మాతో పాటు రాష్ట్రంలో ఉన్నటువంటి అనేకమైనటువంటి వ్యక్తులు, సంస్థలు, సహాయ సహకారాలు. జగన్మోహన్ రెడ్డి గారు ఎన్నికల్లో గెలిచిన తర్వాత అక్కడే ప్రమాణ స్వీకారం, లేదంటే అక్కడి నుంచి పరిపాలన మొదలు పెడతా అంటున్నారు. జగన్మోహన్ రెడ్డి గారు నమ్మి మీ రైతులందరూ మోసపోయారా? ఎప్పుడైతే వెనక్కి తీసుకున్నారో ఆయన ఒక అడుగు ప్రజలందరినీ దృష్టిలో పెట్టుకొని వెనక్కి వేశారని అనుకున్నారు. కానీ భూములు ఇచ్చిన తర్వాత, మీ దగ్గర ఆస్తి ప్రభుత్వానికి ఇచ్చిన తర్వాత ఎట్లాంటి ఫేస్ చేశారు? చాలామంది తెలియని వాళ్ళు ఇక్కడ ఏదో ఒకేసారి ఏదో వచ్చేసింది, ఒకేసారి ఏదో ఇదైపోయింది ఈ ప్రాంతం వాళ్ళందరికీ. అదే మా భూములు ఇచ్చాము, రాజధాని నిర్మాణానికి రాష్ట్రం ఏమో విడిపోయి వచ్చింది, ఇన్ని వేల ఎకరాలు ఇచ్చాము, కానీ వాళ్ళ న్యాయం కోసం తిరుగుతున్నాం, రోడ్డు మీద పడుకున్నారు. ఎటువంటి ప్లేస్ని కూడా మాకు ఇస్తే మిమ్మల్ని తర్వాత ఊరుకోమని చెప్పి వాళ్ళు దౌర్జన్యానికి దిగితే, వైఎస్ఆర్సీపీలో ఉన్నటువంటి నాయకులు పాదయాత్రలో నడి రోడ్డు మీద కూర్చొని, వర్షం పడినా నడి రోడ్డు మీద బురదలో కూర్చొని భోజనం చేయాల్సిన పరిస్థితి ఆ రోజు మా మహిళలకి. మిగతా రాష్ట్రాల్లో ఉన్న వాళ్ళు కూడా రాజధాని గురించి కామెంట్స్, ఆంధ్రాకి రాజధాని లేదు అంటే ఎందుకండి జగన్మోహన్ రెడ్డి గారు ఆ విధంగా వ్యవహరించడం? ఇందాక మీరు చెప్తున్నట్టు చంద్రబాబు నాయుడు గారికి లేకపోతే తెలుగుదేశం పార్టీకి పేరు వస్తుందనైనా, రైతులు ఆయన దగ్గరికి రాలేదు, అహంకారపూరితంగా రైతులు వ్యవహరించారనుకున్నా, కేవలం చంద్రబాబు నాయుడు గారి మీద ఉన్నటువంటి ఈర్ష్యా ద్వేషాలు, ఆయనకి పేరు వచ్చింది ఈ ప్రాంతం అభివృద్ధి చెందితే అని. ఇక్కడ కులం మీద కూడా ఆయనకి ఏమీ ఇది లేదండి, అది రాజకీయంగా మాట్లాడటమే. పేదవారికి స్థలాలు ఇవ్వడానికి వ్యతిరేకమా? ప్రభుత్వం ఏదో ఆలోచన చేసింది పేదవారికి ఇవ్వాలని. ఆ రోజు భూములు ఇచ్చేటప్పుడే ఈ విషయం గురించి డిస్కస్ చేయడం జరిగింది. ఆ ప్రభుత్వం కూడా రాష్ట్ర అభివృద్ధి కొరకు లేదా రాష్ట్రానికి ఒక చిహ్నం కావాలని ఇచ్చింది. ఈసారి నెరవేరిద్దా? ప్రభుత్వాలు మారినా కానీ చట్టం యొక్క తీరు మారదు. చట్టం అందరికీ సమానమే. గవర్నమెంట్ రాకపోతే ఇక్కడున్న ఇన్ని వేల ఎకరాలు ఇచ్చిన పరిస్థితి ఏంటి? న్యాయ పోరాటం ఒక ఎత్తు అయితే, అధికార మార్పిడితోనే ఇది సాధ్యం అని చెప్పి మా జేఏసీ వాళ్ళు కానివ్వండి, మా ప్రాంత మహిళలు, రైతులందరూ కూడా, గ్రామాల్లో సచివాలయాలు కానీ, వాలంటీర్ల వ్యవస్థ కానీ, ఇవన్నీ కూడా మేము బాగానే చేసాము, సంక్షేమం ప్రజలందరికీ అందించాం. వాళ్ళకి ఎందుకు పెట్టకూడదు? తెలుగుదేశానికి, ఎన్డీఏకి ఎందుకు పెట్టారు? సంక్షేమ పథకాలకి ఆద్యం అంతం మొత్తం మేమే, పేటెంట్ హక్కు మాదే అని చెప్పి వైఎస్ఆర్సీపీ పార్టీ చెప్పుకుంటుంది. దాని యొక్క ట్రాప్లో మిగతా రాజకీయ పార్టీలు కూడా, నేను ఒంటరిగా వస్తున్నాను, నా మీద ఇంతమంది దాడికి వస్తున్నారు, ఇన్ని పార్టీలు కలిసి, నేను ఒంటరివాడిని, నాకేమీ లేవు అని చెప్పి అభ్యర్థుల ఆస్తిపాస్తులు కూడా అంతంత మాత్రమే అంటున్నారు. ఎప్పుడు కూడా రాజకీయ పోరాటం తప్పితే దాడులు చేసే సంస్కృతి తెలుగుదేశం పార్టీ డిఎన్ఏలోనే లేదు. మీరు తెలుగుదేశం పార్టీ పుట్టిన కాడి నుంచి మీరు గమనించండి. ఓకే సార్, థ్యాంక్ యూ అండి.